వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. మా కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఈరోజు మనకు అప్డేట్ ఏంటంటే, చాలామంది జేఈ మెయిన్స్ ప్రవేశ పరీక్షలో రాయబోతున్నారు. మరి విద్యార్థులు ఏంటంటే, వాళ్లకు దాదాపు 75 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 75 క్వశ్చన్స్లో తెలిసిన క్వశ్చన్స్ మాత్రమే చేయాలని చెప్పేసి చాలాసార్లు స్టూడెంట్స్కి చెప్పడం జరిగింది. మరి ఇట్లాంటి నెగిటివ్ మార్కింగ్ ఉన్న జేఈ లాంటి పరీక్షల్లో మీరు కొన్ని క్వశ్చన్స్ సరిగా చేసి తెలియని క్వశ్చన్స్ ఎక్కువగా టచ్ చేసినట్లయితే నెగిటివ్ మార్కింగ్తో మీకు రాబోయే మంచి స్కోర్ను మీరే దూరం చేసుకున్నట్లు అవుతుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఒక 40 క్వశ్చన్స్ చేశాడు. 40 క్వశ్చన్ చేసి ఎగ్జాక్ట్గా తెలిసిన క్వశ్చన్స్ 40 చేస్తే ఈజ్ ఏ గుడ్ అండ్ సేఫ్ స్కోర్ అనుకోవచ్చు. మరి ఇంకా ఉన్నాయి కదా కొన్ని క్వశ్చన్స్ అని తెలియని వాటి గురించి ప్రయత్నం చేసి నెగిటివ్ కనుక మీరు తెచ్చుకుంటే వచ్చిన స్కోర్లో నుంచేలే ఈ 40 అంటే దాదాపు 160 మార్క్స్ వస్తాయి. ఈ 160 మార్క్స్లో నుంచిలే మళ్ళీ మీరు మిగతా క్వశ్చన్స్ టచ్ చేస్తే మైనస్ అయ్యే అవకాశం ఉంది. మరి మీకు 160 మార్క్స్ వస్తే ఒక మంచి పర్సంటేజ్ వచ్చే అవకాశం ఉంది. ఇంకా తగ్గితే ఇంకా మీ పర్సంటేజ్ తగ్గిపోసే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నెగిటివ్ మార్క్స్ తెచ్చుకోవద్దు. అంటే తెలియని క్వశ్చన్స్ వైపు వెళ్ళొద్దు. దీని ద్వారా మిమ్మల్ని మీరే నష్టపరుచుకున్న వాళ్ళు అవుతారు. జేఈ మెయిన్స్లో తెలిసిన క్వశ్చన్స్ 25 వస్తే 25, 30 వస్తే 30, 40 వస్తే 40 క్వశ్చన్స్ మాత్రమే టచ్ చేయండి. మరి తెలియని క్వశ్చన్స్ చేస్తే ఏమవుతుందంటే మనకు వచ్చే మా స్కోర్ కూడా ఇవి నెగిటివ్ అవడం ద్వారా తగ్గిపోతుంది. మీకు 1 మార్కుకు 2 మార్కులకు వేలలో ర్యాంక్ తేడా ఉండే అవకాశం అయితే ఉంటుంది. పాయింట్ డిజిట్స్లో 9 డిజిట్స్ 8 డిజిట్స్ వరకు క్యాలిక్యులేట్ చేస్తారు. కాబట్టి ఏమాత్రం మీరు నెగిటివ్ వైపు వెళ్ళినా మీ స్కోర్ను మీరే తగ్గించుకున్న వాళ్ళు అవుతారనే విషయాన్ని గుర్తు చేస్తూ ముగిస్తున్నారు.